హాయ్ ఫ్రెండ్స్, ఇది జాకెట్ వెనక భాగం పార్ట్లో మొత్తం ఫినిషింగ్ అయితే చూద్దాము. ఇది వెనక చూడండి ఎంత డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. వెనక ఎంత అనేది శంక అన్ని వాళ్ళ సైజుని బట్టి వాళ్ళ జాకెట్ ఆది ప్రకారమే తీసుకుంటాను. తర్వాత మళ్ళీ టేప్ తీసుకొని మళ్ళీ టేప్తో కూడా చూస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వెనక భాగాన్ని వాళ్ళ జాకెట్ ప్రకారం ఎలా వచ్చిందో అలా గీసుకున్నాము. మనం మళ్ళీ తర్వాత టేప్తో 15 ఉంది చూసుకున్నాము. వెనక పొడుగు, తర్వాత చంక పార్టు అలా నడుము గీచుకొని తర్వాత చేసుకుంటాము. సంఖ 5.5 తీసుకుంటాము. తెలిసిందే కదా, ఈ సంఖ పార్ట్లో వాళ్ళ కొలత నడుము సైజు ఎంత ఉందో అలా చూసుకొని డ్రాయింగ్ వేసుకోవడమేను. ఇలా డ్రాయింగ్ వేసుకొని తర్వాత కటింగ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అప్పుడు స్కేల్తో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చంక నేను 5.5 తీసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ 1.5 అలా సంఖ భాగాన్ని డౌన్ చేసుకొని తీసుకోవాలి. డౌన్ కూడా చూడండి చూపిస్తాను. 1 పాయింట్ తీసుకుంటాను. నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను అలా పెట్టేసుకొని చేసేస్తున్నాను. మీరైతే టేప్తో 1 ఇంచ్ తీసుకోండి చాలా, లేదా 1/2 అయినా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వెనక భాగం చూడండి ఎంత డ్రాయింగ్ వేస్తే ఎలా వచ్చిందో చూడండి. ఇది కత్తెర చూడండి ఎలా కట్ చేసుకునే విధానాన్ని, నడుము కొలతలు అన్నీ చూసుకునేదానికి పాయింట్ ఆఫ్లో చూడండి. నడుము చూడండి, నడుము వెనక భాగం ఉండే వీపుని చూసి దాన్ని కావాల్సినంత మెజర్మెంటే తీసుకోవాలి. మళ్ళీ చంక భాగాన్ని చూడండి 2-3 సార్లు బాగా చూసుకుంటేనే చంక అనేది పార్ట్ బాగా అర్థమవుద్ది. వెనక తిప్పుకొని చూసుకొని చేసి కత్తెరతో నీట్గా చూడండి. రౌండ్ చూడండి ఎలా తిరుగుతుందో. కత్తెరని మనం తిప్పాలి కానీ మనం తిరగకూడదు. దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. మెడ మళ్ళీ వెనక జారద్దేమో అని చూసుకున్నాను టేప్తో. మళ్ళీ చూడండి ఎలా బాగా యూస్ అవుతుందో. కట్ చేసే విధానాన్ని చూడండి ఎలా కట్ చేస్తున్నాను, నీట్గా వస్తుంది. ఫినిషింగ్ అయితే చూడండి. నా కత్తెర చూడండి ఎప్పుడుదో పాతకాలపు కత్తెర. చూడండి ఎలా అయితే షార్ప్నెస్ భలే తెగద్ది కత్తెర. అమ్మో, దీంతో పనే కాదు అసలు. ఎన్నిసార్లు కట్ అయిందో కూడా తెలుసు నాకు. చూడండి ఎలా ఉందో కటింగ్. చూడండి రౌండ్ చూడండి ఎలా నీట్గా వచ్చిందో. రౌండ్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంది. చూడండి వెనక అయిపోయింది. వెనక పార్ట్ అయిపోగానే హ్యాండ్ అయితే తీసుకున్నాము. హ్యాండ్ వచ్చి 5.5 టేప్తో కొలుచుకుంటున్నాను. 5.5 పెట్టుకున్నాను. దాని కొలతలు అయితే నేను ఈజీగా తీసుకుంటాను మెజర్మెంట్స్. దాన్ని చూడండి పార్ట్స్ చూడండి ఎలా పెడుతున్నాను. 5.5 తీసుకొని తర్వాత దానికి కావాల్సిన మెజర్మెంట్ వాళ్ళు ఇచ్చిన హ్యాండ్ బట్టే తీసుకుంటాను నేను. అది ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చిందో. చూస్తే డ్రాయింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. హ్యాండ్ లోపల తీసే పార్ట్ చూడండి ఎలా ఉందో. హ్యాండ్ తీసేటప్పుడు విధానాన్ని లోతు కూడా తీవ్వాలి. తీస్తే ముందు భాగంలో చాలా బాగుంటుంది. కట్స్ అయితే కొంచెం ఒక 2 కట్స్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది బాగా అర్థం అవుద్ది. వెనక పార్టు రెక్కల కాడ అంతా ఎలా ఉందో. మళ్ళీ ముందు పార్ట్ తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్నే గీసుకొని కొంచెం బాగా చూసుకొని దాని కొలతల ప్రకారం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. వెనక పార్ట్లో తీసుకునేటప్పుడు వెనక ఉక్సులు పట్టీ కాడించే తీసుకోవాలి. వెనక బ్యాక్ పార్ట్లో చూసుకోండి ఉక్సులు పట్టీ కాడే తీసుకోవాలి. కాజాల పట్టీ తీసుకుంటే చాలా రాంగ్ అయిపోద్ది. ముందు ఫ్రంట్ తీసుకునేటప్పుడు చాలా నీట్గా తీసుకోవాలి. ఉక్సులు పట్టీ కాడ మధ్య భాగంలో తీసుకొని అప్పుడు షేప్ పట్టి బాగా వస్తుంది. చూడండి ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసుకోవాలి. ఆ లోత్ అనేది విధానాన్ని బట్టి వస్తుంది. నేనైతే కటింగ్ నేర్చుకునేటప్పుడు చాలా టఫ్ అయింది నాకు. ఈ ముందు పార్ట్ అంటే చాలా కష్టంగా ఉండేది. వాళ్ళ జాకెట్ విధానాన్ని బట్టే మనం తీసుకోవాలి. ముందు చూడండి నెక్కు కాడ కానీ వాళ్ళ మెడ కాడ కానీ ఎంత ఫినిషింగ్ ఉంటుందో. ఒక్కొక్కరి షేప్ పట్టి కాడ 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. సన్నగా చాలా నాజుగ్గా ఉండే వాళ్ళకైతే షేప్ అసలు తక్కువగా ఉంటుంది. 3.5 ఉంటుంది. కొంచెం బొద్దుగా చాలా లావుగా ఉండే వాళ్ళకైతే 4 ఉంటుంది. ఖచ్చితంగా 4 అయితే ఉంటుంది వాళ్ళకి. చూడండి షేప్ పట్టి చాలా నీట్గా తీసుకోవాలి. నాకైతే కొంచెం లైనింగ్ అయితే కొంచెం తక్కువ అయింది. ఇది 80 సెంటీమీటర్లు అయ్యేసరికి కొంచెం తక్కువ అయింది. కనీసం మీటర్ అయినా కావాలి. లావుగా ఉండే వాళ్ళకి మీటర్ ఖచ్చితంగా లైనింగ్ అయితే కావాలి. ఇది లైనింగ్ జాకెట్, అందుకని కొంచెం అయినా జాయింట్ చేసుకోవచ్చు అనే విధానాన్ని బట్టే నేను ఈ కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. నేనైతే అసలు జరగను. నేనున్న ప్లేస్లోంచే అలాగే కట్ చేస్తాను. నాకు విధానాన్ని బట్టి కట్ చేసుకుంటాను. నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను అలా కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరైతే దాని చుట్టూ తిరిగి కట్ చేస్తారు. అది కట్ చేసే విధానాన్ని బట్టి వస్తుంది. నాకైతే అట్లాగే ఫినిషింగ్ అయితే బాగానే వస్తుంది. చూడండి నేను మళ్ళీ జాకెట్ని లైనింగ్ కలిపి మామూలు జాకెట్ కట్ చేస్తున్నాను.
చూడండి కొంచెం అయితే కొంచెం కురువ ఉంచుకోవాలి. కుట్టుకునేటప్పుడు విధానాల్లో కొంచెం వస్తది తేడాలు. అందుకని కొంచెం కట్ చేసుకునేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులుగా ఒకరంతో పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ నీట్‌గా వస్తది. రెక్కకైతే అసల కొంచెం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే కట్ చేసుకోవాలి. లోతు కూడా తీసుకోకూడదు. ఫస్ట్ లోతు తీసుకోకుండా తీసుకుంటేనే బాగా నీట్‌గా వస్తది. షేప్ పట్టీకి ముందు ఫ్రంట్ పార్ట్ అంతా చాలా నీట్‌గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా వర్క్ తొందరగా అయిపోద్ది మిషన్ మీద. ముందు ఏది కుట్టుకుంటే తొందరగా అవ్వద్దంటే ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోద్ది. జాకెట్ అనేది గంటలో ముక్కాలు గంటకే జాకెట్ అయితే ఫినిష్ అయిపోద్ది. చూడండి షేప్ పట్టీ చూడండి ఎలా తీసుకుంటున్నాను. నేను షేప్ పట్టీ అనేది చాలా నీట్‌గా ముందే కట్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కరు అలా కాదు. ఒక్కొక్కరు మిషన్ మీద కట్ చేసుకుంటారు. షేప్ పట్టీకి నేనేసేది ముందు కింద విధానంలో కట్ చేసుకుంటే నీట్‌గా ప్రాసెస్ అయితే నీట్‌గా చాలా ఫినిషింగ్‌గా బాగా వస్తదని నేను కిందే కట్ చేసుకొని ఎక్కుతాను. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తా ఉంటారు. అది వాళ్ళ ఇష్టము.